దూసుకుపోయిన జపాన్ పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. పేదరికం కారణంగా అక్కడ యువత తప్పుడు దారుల్లోకి వెళ్తున్నారు. నిరుద్యోగం కారణంగా ఆ దేశ యువతులు వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకుంటున్నారు. జపాన్ లో వ్యభిచారం నేరమైనప్పటికీ డబ్బు సంపాదన కోసం వారు వ్యభిచారం కూపంలోకి వెళ్తున్నారు. దీంతో ఇతర దేశాల నుంచి యువకులు సెక్స్ సర్వీస్ కోసం జపాన్ బాట పడుతున్నారు. అసలు జపాన్ లో ఏం జరుగుతుంది? థాయిలాండ్, బ్యాంకాక్ వంటి దేశాల సరసన జపాన్ ఎందుకు చేరాల్సి వచ్చింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. జపాన్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది అక్కడ కష్టపడి పనిచేసే కార్మికుల గురించే. టెక్నాలజీతో పాటు అన్ని రంగాల్లోనూ జపాన్ దూసుకుపోతోంది. ఆర్థిక ప్రగతిని సాధించిన నగరంగా, అన్ని విధాల అభివృద్ధి చెందిన అత్యాధునిక సిటీగా జపాన్ రాజధాని టోక్యోకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఆ నగరం సెక్స్ టూరిజంకు కేరాఫ్గా మారింది. మహిళలను వెతుకుతూ టోక్యో నగర వీధుల్లో పురుషులు తిరుగుతున్న దృశ్యాలిప్పుడు అక్కడ సాధారణంగా మారిపోయాయి. ఇన్నాళ్లు థాయిలాండ్లోని బ్యాంకాక్ నగరం సెక్స్ టూరిజానికి కేంద్రంగా ఉండేది. ఇప్పుడు టోక్యో ఈ జాబితాలో చేరింది. ఇందుకోసం టోక్యో నగరాన్ని సందర్శిస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే జపనీస్ యెన్ విలువ గణనీయంగా బలహీనపడడం, జపాన్ టూరిజం కూడా బలం పుంజుకోవడం టోక్యో నగరం కొత్త గుర్తింపునకు కారణమవుతున్నాయి. జపాన్లో పేదరికం పెరిగిపోతుండటంతో అక్కడ ఉద్యోగాలు లేక యువత పరిస్థితి దారుణంగా తయారైంది. చేసేందుకు ఉద్యోగాలు లేకపోవడంతో అక్కడ యువతులు డబ్బు సంపాదన కోసం కొత్త మార్గాన్ని వెతుక్కుంటున్నారు. డబ్బు సంపాదన కోసం ఏకంగా వ్యభిచార వృత్తిలోకి వెళ్లిపోతున్నారు. జపాన్ రాజధాని టోక్యోలో ఈ మధ్యకాలంలో వ్యభిచారం విపరీతంగా పెరిగిపోయినట్లు తాజాగా ది స్టార్ నివేదిక వెల్లడించింది. ఏకంగా 260 క్లబ్బుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. జపాన్లో పేదరికం పెరుగుతున్న నేపథ్యంలోనే యువతులు వ్యభిచారంలోకి వెళుతున్నారని లైసన్ కౌన్సిల్ ప్రొటెక్టింగ్ యూత్స్ సెక్రటరీ జనరల్ యోషిహిడే తనఖా వెల్లడించారు. ఇతర దేశాలతో పోల్చితే చైనా నుంచి చాలా మంది యువకులు టోక్యోకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చే చాలా మంది యువకులు అమ్మాయిలతో కలయిక కోసమే వస్తున్నట్లు తెలిపారు. కరోనా ఆంక్షల తర్వాత చైనా నుంచి టోక్యోకు వస్తున్న యువకుల సంఖ్య బాగా పెరిగింది. 15 ఏళ్ల యువతుల నుంచి మొదలుకొని 25 ఏళ్లలోపు అమ్మాయిలు ఎక్కువగా వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యువతులు విటుల నుంచి హింసను ఎదుర్కొంటున్నారు. టోక్యోలో చాలా హోటళ్లతో పాటు పార్కుల్లోనే లైంగిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలోని ఒకుబో లాంటి పార్కుల్లోనే వ్యభిచారానికి పాల్పడుతున్నారు. టోక్యోలో రోజురోజుకు వ్యభిచార కార్యక్రమాలు పెరిగిపోవడం పట్ల చట్టసభల్లో ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జపాన్కు వచ్చే విదేశీ పురుషులు ఇక్కడి యువతులను లైంగిక అవసరాల కోసం ఉపయోగపడే బొమ్మలుగా చూస్తున్నారు. ఇలాంటి ఆలోచన వల్ల అంతర్జాతీయ సమాజంలో జపాన్ మహిళల ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంటుందని జపాన్ ప్రధాన ప్రతిపక్ష నేత కజునోరి యమనోయి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ఒకుబో పార్కులలో లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 140 మంది యువతులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ పార్కులో పోలీసులు గస్తీ పెంచారు. అంతేకాదు అరెస్టైన వారిలో 43% మంది మహిళలు క్లబ్లలో వ్యభిచారం నిర్వహించేవారేనని గుర్తించారు. వయసు పరంగా చూస్తే 80% మంది 20 ఏళ్ల లోపువారు కాగా 3 19 ఏళ్ల కంటే తక్కువ వయసున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు టోక్యోలో ఏకంగా 260 క్లబ్బులలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. గంటల చొప్పున ఛార్జీ వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వ్యభిచారంలోకి దిగుతున్న యువతులపై హింస పెరుగుతున్నట్లు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గుర్తించారు. అంతేకాదు సుఖరోగాల బారిన పడుతున్నట్లు తెలిపారు. వాస్తవానికి జపాన్లో వ్యభిచారం అనేది నేరం. వ్యభిచార నిరోధక చట్టం ప్రకారం 6 నెలల వరకు జైలు శిక్షతో పాటు పెద్ద మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉంది. అయినప్పటికీ యువతులు వ్యభిచారంలోకి దిగుతున్నారు. థాయిలాండ్, ఫిలిప్పీన్స్, వియత్నాం, మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాల్లో బ్రోతల్ హౌజులు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ శృంగార సర్వీసులు ఆఫర్ చేస్తుంటాయి. వ్యభిచార టూరిజానికి ఇవి పాపులర్ డెస్టినేషన్స్గా నిలుస్తుంటాయి. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా జపాన్ సైతం సెక్స్ సర్వీసులకు డెస్టినేషన్గా మారడం ఆందోళన కలిగిస్తోంది.